వైఎస్ సునీతారెడ్డి ఏమో పేరు గుర్తుందా అండి? బహుశా గుర్తుండకపోవచ్చు. ఎందుకంటే అక్కడ ఏమన్నా ఎన్నికలు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఏదైనా పోటాపోటీకి ఏదైనా వ్యవహారం జరుగుతూ ఉంటే అప్పుడు మాత్రమే వచ్చి చంద్రబాబు నాయుడు కోసం బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను 20 ఏళ్లుగా ఇంటి ఛాయకు రాయనైనటువంటి నా తండ్రి 20 సంవత్సరాలుగా నేను కనీసం అన్నం కూడా పెట్టినటువంటి నా తండ్రి, ఆ తండ్రి హత్య వెనక ఎవరు ఉన్నారు, ఆ హత్య చేసింది ఎవరు తేల్చడానికి జగన్మోహన్ రెడ్డికి 3 నెలల సమయం చాలు కదా. ఎన్నాళ్ళు కట్టాలి? కేసులు ఎన్నాళ్ళు కట్టాలి? విచారణ ఎన్నాళ్ళు చేయాలి? కేవలం 3 నెలల సమయం చాలు కదా అని జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా టీడీపీకి చెందినటువంటి ఛానళ్లలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఈ రకంగా చేయొచ్చు, ఈ రకంగా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు, వాళ్ళు ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ప్రకారం గూగుల్ టేక్ ఓవరు ఈ ఇష్టం వచ్చినట్టు అప్పుడేంటి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలి ఎన్నికల్లో. ఎందుకంటే ఈమె మీద కేసులు ఉన్నాయి కదా. ఆమెకు కావాల్సింది తండ్రిని ఎవరు చంపారు, మరి ఎవరు చంపారు అనేది ఆమెకు తెలుసు కాబట్టేమో మరి ఆమెకి పూర్తిగా అవగాహన ఉండి ఉంటుంది. ఆ తండ్రి రెండో వివాహం చేసుకున్న సందర్భంగానే మరి ఆ రెండో వివాహం చేసుకున్నటువంటి ముస్లిం మహిళకు ఆస్తి రాయడం కానీ, ఎందుకంటే హత్య జరిగే సమయంలో ఆస్తి పేపర్ల కోసమే వెతుకులాడ జరిగిందని తర్వాత దస్తగిరి కూడా చెప్పడం జరిగింది. ఆ కోణంలో విచారణ చేస్తున్నటువంటి అధికారిని పక్కకు తప్పించి రామ్ సింగ్ అనేటటువంటి అప్పటి ఆంధ్ర పోలీసులకు అనుకూలంగా కేసు నడిపించేటటువంటి ఒక అతన్ని తీసుకొచ్చి సిబిఐ అధికారిని తీసుకొచ్చి చేశారు. అంటే ఇప్పుడు అనేక హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆ హత్యల్లో చివరికి అర్థమైంది ఏంటంటే కేసు పెట్టిన వాళ్లే హంతకులని తేలిన సందర్భాలు కోకొల్లలు. కేసు పెట్టి తమకు మట్టి అంటకుండా తాము ఒడ్డున పడటానికి ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇక్కడ వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు తెలుసుకునేటటువంటి ఆసక్తి, కేసుని ముగించేటటువంటి ఆసక్తి ఈమెకి లేదు, సునీతారెడ్డి గారికి లేదు. తన భర్త రాజశేఖర్ రెడ్డి గారికి మట్టి అంటకుండా ఉండాలి, మరక అంటకుండా ఉండాలి, కేసులు ఆయన మీద ఎలాంటివి లేకుండా పోవాలి. దీని మీదే మాత్రం ప్రస్తుతానికి కాన్సన్ట్రేషన్. ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఎన్నికల్లో నరికి చంపారని చెప్పి ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి ఇంత దుర్మార్గుడా, దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారిని మించినటువంటి దుర్మార్గుడు లేడు అనే విధంగా ప్రచారం చేసి సరే కడపలో పులివెందుల్లో నమ్మకపోయినా రాష్ట్రం మొత్తం మిగతా 13 జిల్లాల్లో నమ్మారు కదా, 12 జిల్లాల్లో నమ్మే విధంగా చేసి అతని అధికారం కోల్పోయిన తర్వాత 10 నెలలు అయిందండి. ఖచ్చితంగా 10 నెలలు అయింది. అప్పుడు 3 నెలలు సరిపోద్ది అన్నారు కదా. ఇప్పుడు 3 నెలలు పోయి 3 రెట్లు అయినాయి. 10 నెలలైనా కానీ కేసు గురించి మాత్రం మనకు బాధే లేదు. కానీ బాధ ఉందండి. ఉన్న బాధ ఏంటో తెలుసా? రామ్ సింగ్ కేసుని తప్పుదారి పట్టించాడు. ఆస్తి వివాదం, ఆస్తి పత్రాల విషయాన్ని ప్రస్తావించకుండా అనవసరమైనటువంటి వ్యక్తుల్ని కేసుల్లోకి లాగి మరి నిజమైనటువంటి దోషులను పట్టుకునేటటువంటి అవకాశం లేకుండా చేశాడు అని
రామ్ సింగ్ మీద పిఏ కృష్ణారెడ్డి కేసు వేశాడండి. వివేకానంద రెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి కేసు వేశాడండి. ఆ కేసు కానీ ముందుకెళ్తే తమ బండారం బయటబయలు కావచ్చు. అందుకోసం అని చెప్పేసి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొనసాగకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వాళ్ళు కోరుకున్న విధంగా ఇంటికి పంపించారు. పంపించిన తర్వాత మొట్టమొదటిసారి మీకు గుర్తుండే ఉంటుంది, నేరుగా అమరావతి శాసనసభకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి దండాలు పెట్టుకొని వెళ్ళారో దక్షిణలు ఇచ్చుకొని వెళ్ళారో మనకు తెలియదు. కలిశారన్న వార్తలు మాత్రం రాశారు. ఆ తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటా ఉన్నాం మనం. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ఆయన హయాంలో జరిగిందన్న సంగతి మెత్తడు, ప్రస్తావన మాత్రం చేయడు. గుండెపోటు అని చెప్పారు. గుండెపోటు అని ఎవరయ్యా చెప్పింది? ఎవరు చెప్పింది? చంద్రబాబు నాయుడు గారు. గుండెపోటు అని చెప్పింది నీ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి ముందుగా చెప్పింది. ముందుగా సాక్షి టీవీలో మాత్రమే చెప్పారు. అప్పుడు వైసీపీలో రెండో స్థానంలో ఉన్నటువంటి నాయకుడిగా చలామణి అవుతున్నటువంటి విజయసాయిరెడ్డి చెప్పాడు. మీరు చేసుకున్న ప్రచారం సాక్షి టీవీ కన్నా ముందే మీ ఛానళ్లలో చెప్పారు. నారాసుర రక్త చరిత్ర అని పొద్దున్నే సాక్షి పేపర్లో వార్త రాగానే మీ ఆంధ్రజ్యోతి పత్రికే ఎక్కడ మీకు మరకంటిద్దో, ఎక్కడ మీ అండ చూసుకొని హత్య చేశారన్న విషయం బయటకు వస్తుందో అనే కారణంతో ఈ రెండో వివాహం, వివేకానందరెడ్డి రెండో వివాహం, వివేకానందరెడ్డి ఆస్తుల గొడవలు అన్నీ పెద్ద పుంకాలుగా వార్తలు రాసింది. బ్యానర్ ఐటమ్ రాసింది ఆంధ్రజ్యోతి. అంటే మీకు మరకంటేసరికి వివేకానందరెడ్డి, చనిపోయినటువంటి వివేకానందరెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్ కూడా మీరు రెడీ. ఈరోజు మీకన్నా 4 ఆకులు ఎక్కువ తిన్నది కుమార్తె. ఏదో రాజశేఖర రెడ్డి గారు అంటూ ఉంటారు, అమ్మకు అన్నం పెట్టలేని వాడు పిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తాడంట అని. నాన్న బ్రతికుండగా ఇంటికి రానేలేదు. 1 కాదు 2 కాదు 20 సంవత్సరాల పాటు నాన్నను చేదరించుకొని నాన్నను దగ్గరకు కూడా రానేలేదు. ఇసుగు పుట్టిందో ఏం జరిగిందో, తండ్రికి మనస్తాపం చెందాడో, ఎవరికైనా మనిషికి తోడు కావాలి కదా. ఆయన ఏదో తోడు చూసుకున్నాడు. ఆ తోడు ఫలితంగా ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డకి ఎక్కడ ఆస్తి పోద్దోనని నువ్వు పడ్డ ఆరాటం సునీతారెడ్డి గారు అన్నీ వాట్సాప్లో వచ్చినాయి. మీ మెసేజ్లు వచ్చినాయి, మీ వాయిస్ వచ్చింది, అన్నీ కూడా వచ్చినాయి. ప్రజలంతా అమాయకులు కాదు. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే మీ నాన్నగారిని ఎవరు హత్య చేసి మీరు డిమాండ్ చేయండి, తప్పులేదు. ఆంధ్రప్రదేశ్ జగనన్న ఉండగా ఆంధ్రప్రదేశ్ పనికిరాదన్నారు. తెలంగాణలో విచారణ జరగాలన్నారు. అది కూడా సరిపోదు, సిబిఐ విచారణ కావాలన్నారు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు. మీకు ఆ హక్కు ఉంది, మీకు ఆ రైట్ ఉంది. మీరు నిజాయితీగా ఉంటే, మీ వెనకాల హస్తం లేకుంటే. వివేకానంద రెడ్డి గారిని మీ నాన్నగారు రాశారన్న లేఖను బయట పెట్టవద్దని మీరు ఎందుకు చెప్పారో మీరు నేరుగా సమాజానికి చెప్పగలిగితే, వివేకానంద రెడ్డి లేఖను పోలీసులకు నేరుగా అందించకుండా ఉండటం వెనక ఉంది మీరా కాదా అన్న విషయం మీరు నిజాయితీగా చెప్పగలిగితే. ఇప్పుడేమంటున్నారు? చంద్రబాబు నాయుడు గారికి అమరావతి వచ్చేలా మొరపెట్టుకున్న దానికి చంద్రబాబు నాయుడు గారు ఓకే చేసి పారేశారు. ఏంటి? రామ్ సింగ్ మీద కేసు లేదు, రాజశేఖర రెడ్డి గారి మీద కేసు లేదు. 3 నెలల్లో తేల్చేయాలి అన్న మీరు పట్టుబడినటువంటి కేసులో
ఈ 10 నెలలుగా ఎలాంటి పురోగతి లేదు. కానీ పురోగతి మాత్రం ఉంది. మీ చంద్రబాబు నాయుడు గారు మీరు ఆయన కోసం పనిచేసి పెట్టారు కాబట్టి ఈ రోజున మీకోసం ఆయన పనిచేస్తున్నాడు. క్విడ్ ప్రోకో అనమాట, ఒకరికొకరు. మీ మీద పెట్టిన కేసులు, పిఏ కృష్ణారెడ్డి గారు మీ మీద పెట్టిన కేసులు అన్నీ కూడా ఎత్తిపారేశారమ్మా. దీంట్లో మాత్రం మీరు ప్రోగ్రెస్ సంపాదించారు. శభాష్ సునీతారెడ్డి గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ సునీతారెడ్డి గారు. మీలాంటి బిడ్డని కన్నటువంటి తండ్రులు ఎవరికి చెప్పుకోవాలో వాళ్ళ బాధ, వాళ్ళ ఆత్మలు కూడా ఘోషిస్తూ ఉంటాయి. నమస్తే.